హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంత. సో వాళ్ళు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపిండి కారాలు అనమాట. చక్రాలని కూడా అంటారు కదా. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ఇవి ఒకరికి ఫేవరెట్ అనేసి. మా అన్నకే ముందే చేసి హైదరాబాద్ తీసుకెళ్ళాం పెట్టాలి అనేసి. మా అన్న కూడా అడిగాడు. ఇవైతే చాలా ఇష్టం. మేమైతే ఎక్కువ బియ్యం పిండి చేసుకుంటాం, కానీ మా అన్నకి శనగపిండి అంటే ఇష్టం అనమాట. సో అందుకని మా అమ్మ చేసింది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగపిండి మా అమ్మ పట్టించేటప్పుడు అందులో వాము జీలకర్ర వేసి పట్టించింది. ఎందుకంటే మామూలుగా మనకి మిషన్లో పట్టేటప్పుడు అవి ఎక్కడో దగ్గర స్టక్ అయిపోయి దిగవు కదా హోల్స్లో నుంచి. సో అందుకని ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసి వాటర్ వేసి మంచిగా ముద్దలాగా మిక్స్ చేసింది. ఇలా మెత్తగా ఎక్కువ నొక్కితే అంత టేస్టీగా వస్తాయి. ఎందుకంటే సాఫ్ట్గా పిండి ఉంటే బాగా అవి క్రిస్పీగా ఉంటాయి. లైక్ ఎలా అంటే తింటుంటే గట్టిగా అనిపించకుండా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఈ చిట్టికి పెట్టుకొని కారాలు ఒత్తుకునే మిషన్కి ఇంకా మనం బాండీలో నూనె వేడయ్యాక ఒత్తుకోవడం అనమాట. ఇలా మీలో పిండి వంటలు చేయడం ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి. నేను ఒక వీడియోలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను కదా, అప్పటి నుంచి నాకు పిండి వంటలు చేయాలన్నా నూనె వస్తువులు ఇట్లా చేయాలంటే చాలా భయం. ఇంకా అలా ఒత్తుకున్నాక ఒక సైడ్ వేయాక ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలి. రెండు సైడ్లు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసుకుంటే మనకు క్రిస్పీగా శనగపిండి కారాలు రెడీ అయిపోతాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎలా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.